Welcome to RK Maths. Today I am discussing about variable separable. In this method, separating the variables ni separate cheyadame. The given equation is in the form of dy by dx is equal to f of x by g of y, where f of x is a function in terms of x and g of y is a function in terms of y. Now what is variable separable? Separating the variables ni separate cheyali. Variables ni separate cheyadam ante dx and x terms anni oka place lo తీసుకొచ్చేయాలి. Similarly y terms dy ఒక ప్లేస్ లో తీసుకెళ్ళిపోవాలి. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, దీని ఇటువైపు తీసుకురండి, దీని ఇటువైపు తీసుకురండి. అంటే g of y is into dy is equal to f of x into dx. ఇప్పుడు చూడండి, y కి సంబంధించిన టర్మ్స్ అండ్ dy ఒక ప్లేస్ లో ఉన్నాయి, x కి సంబంధించిన టర్మ్స్ dx ఒక ప్లేస్ లో ఉన్నాయి. ఇలా వేరియబుల్స్ ని సెపరేట్ చేయడమే వేరియబుల్ సెపరబుల్ మెథడ్. మరి ఇలా చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ g of y dy is equal to integral of f of x into dx plus c is the general solution of the given equation. General solution of the given equation. చాలా ఈజీయెస్ట్ మెథడ్, చాలా ఈజీగా ఉంటుందండి, సింపుల్ గా చేయొచ్చు. వేరియబుల్స్ ని సెపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయడమే. దీని మీద ప్రాబ్లం చూద్దాం. ఓకే, ప్రాబ్లం సాల్వ్ 3 into e power x tan y dx plus 1 plus e power x secant square y dy is equal to 0. వేరియబుల్ సెపరబుల్ చేయాలి అంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయవలసింది x టర్మ్స్ ని y టర్మ్స్ ని మనం ముందు సెపరేట్ చేయగలమా లేదా. సెపరేట్ చేయగలిగితే సెపరేట్ చేసేసుకోవడమే. సెపరేట్ చేయగలిగితే దాన్ని సెపరేటింగ్ ద వేరియబుల్స్, అదే వేరియబుల్ సెపరబుల్ మెథడ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 3 e power x, e power x అనేది x టర్మ్, tan y అనేది y టర్మ్, 1 plus e power x అనేది x టర్మ్, secant square y అనేది y టర్మ్. అంటే టర్మ్స్ అన్ని సెపరేట్ గానే ఉన్నాయి. సో మనం సెపరేట్ చేయొచ్చు. సెపరేట్ ఎలా చేద్దాం అంటే సాల్వ్ గివెన్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ 3 e power x into tan y into dx ప్లస్ టర్మ్ ని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఆఫ్ 1 plus e power x into secant square y dy ప్లస్ టర్మ్ ని ట్రాన్స్పోజ్ చేసాం. నౌ సెపరేటింగ్ ద వేరియబుల్స్ ని సెపరేట్ చేయండి. సెపరేటింగ్ ద వేరియబుల్స్ ని సెపరేట్ చేయండి అమ్మా. సెపరేటింగ్ ద వేరియబుల్స్ అన్నా వేరియబుల్స్ సెపరబుల్ అన్నా ఒకటే. సెపరేటింగ్ ద వేరియబుల్స్, ఈ వేరియబుల్స్ ని సెపరేట్ చేసేటప్పుడు మనం థియరీలో చెప్పుకున్నట్టుగా dx లో x లన్నీ ఒకవైపు ఉండాలి, అలాగే సిమిలర్లీ dy లో y కి సంబంధించిన టర్మ్స్ అన్ని ఒకవైపు ఉండాలి. సో dx దగ్గరికి x రావాలి అంటే dx dy ఎప్పుడూ కూడా న్యూమరేటర్ లోనే ఉండేటట్టుగా చూసుకోవాలి, అవి డినామినేటర్ లో ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ tan y ఉంది కదా అని dy ఇటువైపు తీసుకురాకూడదు. dy ఇటువైపు తీసుకొస్తే డినామినేటర్ లోకి వచ్చేస్తుంది, dy ఇటువైపు రాకూడదు. dy ని అక్కడ ఉంచేసి ఈ tan y ని అటువైపు ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 e power x dx ఇక్కడ న్యూమరేటర్ లోనే ఉంది కాబట్టి అలాగే ఉంచేస్తాం. ఈ 1 plus e power x ఇక్కడ ప్రొడక్ట్ చేస్తుంది, దీని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే బై 1 plus e power x వచ్చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 plus e power x ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇక్కడ secant square y ఉంది ఇంటూ dy. ఇక్కడ ఉన్నటువంటి tan y ప్రొడక్ట్ లో ఉంది, ఈ ప్రొడక్ట్ ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై అయిపోతుంది tan y. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, x లో dx లన్నీ వన్ సైడ్ ఉన్నాయి, y లో dy లన్నీ వన్ సైడ్ ఉన్నాయి. దిస్ ఈస్ కాల్డ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, దట్ ఈస్ 3 కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ బయట రాసేస్తున్నాను. e power x by 1 plus e power x into dx is equal to ఇక్కడ మైనస్ ఇంటిగ్రేషన్ బయట రాసినాం secant square y by tan y into dy. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ లో ఉన్నటువంటి టర్మ్ ఏంటన్నా 1 plus e power x. 1 plus e power x కి డెరివేటివ్ అప్లై చేయండి. 1 కి డెరివేటివ్ 0, e power x కి డెరివేటివ్ e power x. e power x plus 0 అంటే e power x, అంటే న్యూమరేటర్ లో e power x వచ్చింది. అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
ఫార్ములా రాస్తున్నానండి. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ మోడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంటే లాగ్ ఆఫ్ డినామినేటర్ అని రాసుకోవచ్చు. సో 3 ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ అని రాసుకుంటాం ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే tan y, tan theta కి డెరివేటివ్ secant స్క్వేర్ theta. సిమిలర్లీ tan y కి డెరివేటివ్ secant స్క్వేర్ y. ఇది కూడా సేమ్ ఫార్ములాని అప్లై చేస్తుంది f డాష్ x బై f ఆఫ్ x. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే log ఆఫ్ tan y ప్లస్ c. సో ఇట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. సెకండ్ ప్రాబ్లం, సాల్వ్ x ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ dy బై dx is equal to 1. Here dy by dx is the first order and first degree equation. But in this equation x term గాని y term గాని మనం సెపరేట్ చేయలేం. బికాస్ ఇది a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అనుకుంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab దగ్గర 2xy కలిపి వస్తుంది. అంటే xy టర్మ్ ని మనం సెపరేట్ చేయలేం. ఇది వేరియబుల్ సెపరబుల్ మెథడే కానీ సెపరేట్ చేయలేం. దానిలో ఏం చేయాలంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ లో సెకండ్ మెథడ్ కింద చెప్పుకోవచ్చు దీన్ని. దాన్నే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఏం చేయాలంటే మనకి ఇక్కడ కొద్దిగా డిఫికల్ట్ గా ఉన్నటువంటి టర్మ్ ఈ టర్మ్, ఆ టర్మ్ నే లెట్ ఇట్ కన్సిడర్ x ప్లస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు k. నాట్ ఓన్లీ ఇన్ k వీ కెన్ టేక్ ఎనీ వేరియబుల్. సో x ప్లస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు k. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. x తో డిఫరెన్షియేషన్ చేస్తే x కి డెరివేటివ్ 1 ప్లస్ y కి డెరివేటివ్ dy బై dx ప్లస్ 1 కి డెరివేటివ్ 0 is equal to k కి డెరివేటివ్ dk బై dx. That implies 1 plus dy by dx is equal to dk by dx. dy by dx is equal to ఏం రాయొచ్చండి, dk by dx ప్లస్ 1 టర్మ్ అటువైపుకి వెళ్తే -1. So substitute these two values. ఈ 2 వాల్యూస్ ని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే x ప్లస్ y ప్లస్ 1 దగ్గర మనం ఏం రాసుకోవచ్చండి, k స్క్వేర్ ఇంటూ dy బై dx అంటే మనం ఏం రాయొచ్చు, dk బై dx మైనస్ 1 dk బై dx మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఆల్రెడీ 1 అని ఉంది. అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో ప్రాబ్లమేటిక్ గా ఉన్నటువంటి టర్మ్ తీసుకుని దీని మొత్తాన్ని కూడా ఇలా మార్చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేయండి, k స్క్వేర్ అటువైపు వెళ్తే dk బై dx మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 1 బై k స్క్వేర్. -1 కూడా ట్రాన్స్పోజ్ చేసేయండి, dk బై dx ఇజ్ ఈక్వల్ టు 1 బై k స్క్వేర్ ప్లస్ 1. వి అబ్జర్వ్ దట్ dk బై dx ఇజ్ ఈక్వల్ టు 1 బై k స్క్వేర్ ప్లస్ 1 లో రైట్ సైడ్ అన్ని k టర్మ్స్ ఏ ఉన్నాయి. ఇక్కడ dk, ఇక్కడ dx. x లేకపోయినా మనం దీన్ని ఇటువైపు తీసుకెళ్లిపోవచ్చు. తీసుకెళ్లే ముందు ఏం చేద్దామంటే ఇక్కడ ఎల్సిఎం కడితే ఎంత అవుతుందండి, k స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటే 1 ప్లస్ k స్క్వేర్. నౌ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. k స్క్వేర్ ఇటువైపు వస్తే k స్క్వేర్ బై ఆ 1 ప్లస్ k స్క్వేర్ ఇటువైపు వస్తే డినామినేటర్ లోకి వస్తుంది ఇంటూ dk ఇజ్ ఈక్వల్ టు డినామినేటర్ లో ఉన్న dx అటువైపు తీసుకెళ్తే ఇజ్ ఈక్వల్ టు dx. నౌ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, that is integral of k square by 1 plus k square into dk is equal to integral of dx. dx అంటే ఇక్కడ 1 ఉన్నట్టే 1 into dx. now ఇప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్ లో k స్క్వేర్ కి ఒక 1 యాడ్ చేసి ఒక 1 సబ్ట్రాక్ట్ చేయండి అమ్మా. +1 -1 క్యాన్సిల్ అయితే మరలా అబౌట్ టర్మ్ వచ్చుద్ది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇంటిగ్రేషన్ సెపరేట్ చేయండి. ఇంటిగ్రేషన్ సెపరేట్ చేసేటప్పుడు ఈ k స్క్వేర్ ప్లస్ 1 వరకు ఒక టర్మ్ కింద తీసుకోండి. k స్క్వేర్ ప్లస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dk ఇజ్ ఈక్వల్ టు 1 కి ఇంటిగ్రేషన్ x కాన్స్టెంట్ c x ప్లస్ c. దట్ ఇంప్లైస్ ఇక్కడ k స్క్వేర్ ప్లస్ 1 k స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే 1 ఇంటూ dk 1 మిగులుతుంది ఇంటూ dk మైనస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dk ఇజ్ ఈక్వల్ టు x ప్లస్ c. దట్ ఇంప్లైస్ 1 కి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు k కాబట్టి k మైనస్ 1 బై 1 ప్లస్ k స్క్వేర్. ఫార్ములా ఇక్కడ రాస్తున్నాం 1 బై 1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx అయితే tan ఇన్వర్స్ x అమ్మా ఇంటిగ్రేషన్ ఫార్ములా. సో 1 బై 1 ప్లస్ k స్క్వేర్ ఇంటూ dk అయితే tan ఇన్వర్స్ k
ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. సబ్స్టిట్యూషన్ మెథడ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది సొల్యూషన్ కట్టేసిన తర్వాత రీప్లేస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో కే వాల్యూని ఏమని కన్సిడర్ చేస్తున్నారు మీరు? ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ మరలా కే అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 is equal to x plus c. This is the general solution of the given equation.